సో మీరు పదే పదే ఒక ఎపిసోడ్ని 3 రోజులుగా గుర్తు చేస్తున్నారు. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి నీకు భిక్ష పెట్టారు, జైలుకి వెళ్లకుండా భిక్ష పెట్టారు. ఏంటి నాకు ఆ ఎపిసోడ్ అర్థం కావట్లేదు. ఒకసారి మీ నుంచి విందామని అనుకుంటున్నాను. నాకు తెలియదు సార్, నేను అనలా రాజశేఖర రెడ్డి భిక్ష పెట్టారు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండి ఆయన ఆ రోజు కాపాడాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగానో లేకపోతే ఈరోజు నువ్వు ఒక మనిషిలాగా ఉన్నావు. లేదు అనుకుంటే దానికి నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి, ఆ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలి అని ఇంకా తర్వాత వేరే అన్నారు. ఇంకా అవన్నీ అనవసరం లేండి, వేరే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉండాలి అని అన్నట్టుకైతే నాకు గుర్తులేదు. సరే, అనలేదు. ఓవరాల్ భావం అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క దయ వల్ల, ఎందుకంటే ఒక్క మాట అండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అంటే సుప్రీం ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన ఉండగా ఒక శత్రువు అంటే ప్రతిపక్ష వ్యతిరేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళని కాల్చేస్తే తుపాకీ పెట్టి, ఆ కాల్చిన వ్యక్తి చాలా సునాయాసంగా ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని చట్టంలో ఉన్న లొసుకుని వాడుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ప్రభుత్వం అచేతనంగా, పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉందే అంటే కారణం ఏంటి చెప్పండి? ఎందుకుంది? ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు కాబట్టి. అంటే మీకు అట్లా అర్థమైంది, నాకు ఇంకో రకంగా అర్థమైంది. ఎట్లా అర్థం? మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టం అవుతుంది. మీకు చుట్టాలు అనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటకు తీసుకొస్తారు, లేదనుకుంటే కేసులు బనాయిస్తారు. ఆ కెపాసిటీ ఉందని ఆ సంఘటన ద్వారా, మీరు ఏదైతే ఉదహరిస్తున్న సంఘటన ద్వారా రాజశేఖర రెడ్డి గారేనా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ ఎగ్జాంపుల్కి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతే ముద్దాయిలు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతే ఈడీ రైడ్లు, ఏసీబీ, సిబిఐ వినండి. అరే ముగ్గురు ప్రభుత్వం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఢిల్లీలో కానీ బెజవాడలో కానీ ఉన్నది. మీరు మర్చిపోతే ఎట్లాగా? వేరు కాదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన వేరు కాదు, 3 ఒకే తాను. అదే చెప్తున్నా సార్. నారా చంద్రబాబు నాయుడు మోడీతో దూరం జరిగితే పోలవరంలో కోట్లు ఎత్తేస్తాడు, 20,000 కోట్లు ఎత్తేస్తాడు. పోలవరం ఆయనకి ఏటీఎం. చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు లేడు. ఇప్పుడేమో అసలు అతనంత ధర్మాత్ముడు లేడు, అతనంత లేడని సమకాలీన రాజకీయం, వర్తమాన రాజకీయాలతో మీరు అన్నదానికి 20-25 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన గురించి ఆ రోజు దానికి మీరు ఇవాళ వర్తమాన రాజకీయాల్లో సరిపోల్స్తున్నా, మీకు చెప్తున్నా. ఈ రోజు సంగతి 18 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అప్పుడున్న చట్టాన్ని కొంతమందికి ఇంప్లిమెంట్ కాకుండా ఎగ్జామ్ చేశాడు. డెలిబరేట్ గా ఆ రోజు చట్టాన్ని తన చేతుల్లోకి చూసి చుట్టంగా మలిచారు అని చెప్పి అంటానికి ఒప్పుకుంటారు మీరు? మీరు ఒక మాట నేను అడుగుతాను, శత్రువును కూడా దేహి అని కాళ్ళ దగ్గరికి వస్తే సరే పో అని చెప్పని అన్నాడని, అంత గొప్ప విశాల దృక్పథం ఉన్నాడు అని, రాజనీతిజ్ఞుడని ఎందుకు మీరు తీసుకోరు? రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏమైనా తగువులు ఉన్నాయా? నేను మీరు అదెందుకు తీసుకుంటారు, ఇదెందుకు తీసుకోరన్నా? మరణించినటువంటి వ్యక్తి గురించి మీరు ఈ రకంగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో, అదే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే, మీరు బతుకున్నప్పుడే ఈ మాట అడిగితే, బతుకున్నప్పుడే మీరు రజనీకాంత్ గారు ఈ మాట అడుగుంటే ఆయన సమాధానం చెప్పుకునేవాడు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు కాదు. మీరు ఆ కోణం ఎలా తీసుకుంటారు? నేను ఆ కోణం తీసుకోవాలి. నేనేమంటానంటే రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. రాజధర్మం గురించి మాట్లాడుకో. ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి లోబడి
పదవి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళందరూ పని చేయాలి. ఒకవేళ మీరు అంటున్నట్లుగా బాలకృష్ణ ఆ రోజు మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని ఆ మెంటల్ సర్టిఫికేట్ ద్వారా ఎంటైర్ కేసు నుంచి ఎగ్జామ్ట్ అయితే ఆ మెంటల్ సర్టిఫికేట్ రైట్ కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణను కాపాడాడు, మీరు ఆయనకి కృతజ్ఞులుగా ఉండాలని చెప్పి చెప్తున్న మీరు ఆ రోజు మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చేతుల్లో అంటే దట్ మీన్స్ మీకు కావాల్సిన వాళ్ళకి ఫేవర్ గా చేయడానికి ప్రయత్నం చేశారని మీరే చెప్తున్నారు. నేను ఆ మాటల్లా మీరు అన్నారు, ఆపాదిస్తున్నారు. నేను చెప్తున్నా ఒకటండి, ఇప్పుడు ఎక్కడ అతను చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకుని డాక్టర్లని లోబర్చుకుని సర్టిఫికేట్లు కొనసాగుతున్నాడు. మనం దాని గురించి పట్టించుకోలేదని చెప్తే ఇప్పుడు మీరేమంటున్నారు, పట్టించుకుంటేనేమో వేధింపులు కక్ష సాధింపులు అంటున్నారు. అతనే ఏం పట్టించుకోలేదు. అతనేదో చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని డాక్టర్లను లోబరుచుకుని సర్టిఫికేట్లు తెచ్చుకుంటుంటే చూస్తా ఊరుకున్నాడు, ఏం పట్టించుకోలేదు. శత్రువు అయినా కూడా కరెక్టేనా? అట్లా ఉండొచ్చా? ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అట్లా ఇది చేయొచ్చా? చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. పనులు చేస్తున్న వాళ్ళని పోలీస్ చేస్తాడు కదా. పోలీస్ ఎవరి కింద ఉంటుంది? ముఖ్యమంత్రి కింద ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఎవరి కింద ఉంటుంది? ముఖ్యమంత్రి కింద ఉంటుంది. మరి హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి కింద? పివి నరసింహారావు చెప్తేనే చట్టం దాని పని తను చేసుకెళ్తుందంటేనో ఆహా ఓహో చప్పట్లు కొట్టారు కదా టీవీ ఛానల్ మీడియా అంతా కూడా. మీరు నాన్నగారు మీరు మాటకారి మాటల్ని ట్విస్ట్ చేయొద్దు. నేను అంటున్నాను చెప్పండి.